బ్రేకింగ్ లో చూస్తున్నాం. మతపరమైన వ్యాఖ్యలు చేస్తూ మహిళలను అవమానపరిచేలా మత ప్రబోధకులు అని చెప్పుకునే వాళ్ళు మాట్లాడడం సిగ్గుచేటన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. విద్వేషాలు రెచ్చగొట్టేలా, మహిళల ఆత్మాభిమానం దెబ్బతినేలా వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని సమాజం ముందు నిలబెట్టి ఎండగట్టిన రాజ్ న్యూస్ వారికి అభినందనలు తెలియజేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల మహిళలు ఈ చర్యను ఖండిస్తూ ఫిర్యాదు చేస్తున్న తీరు మహిళల్ని చులకనగా చూసేవారికి చెంపపెట్టు లాంటిదన్నారు. మరెవరూ కూడా ఎలాంటి చవకబారు వ్యాఖ్యలు చేయకుండా ఉండేలా ఈ ఉదంతం ఓ గుణపాఠంగా ఉండాలని ఆశిస్తున్నానన్నారు బండి సంజయ్. మతపరమైన వ్యాఖ్యలు చేస్తూ మహిళలను అవమానపరిచేలా మత ప్రబోధకులు అని చెప్పుకునే వాళ్ళు మాట్లాడడం సిగ్గుచేటన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. విద్వేషాలు రెచ్చగొట్టేలా, మహిళల ఆత్మాభిమానం దెబ్బతినేలా వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని సమాజం ముందు నిలబెట్టి ఎండగట్టిన రాజ్ న్యూస్ వారికి అభినందనలు తెలియజేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల మహిళలు ఈ చర్యను ఖండిస్తూ ఫిర్యాదు చేస్తున్న తీరు మహిళల్ని చులకనగా చూసేవారికి చెంపపెట్టు లాంటిదన్నారు. మరెవరూ కూడా ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేయకుండా ఉండేలా ఈ ఉదంతం ఓ గుణపాఠంగా ఉండాలని ఆశిస్తున్నానన్నారు బండి సంజయ్.